హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్ వంట పాత్రల గురించి చెప్పుకుందాము. ఇప్పుడు అందరూ కూడా హెల్తీగా ఉండడం కోసం స్టీల్ క్యాస్ట్ ఐరన్ ఎక్కువగా వాడుతున్నారు. సో నేను కూడా నాన్ స్టిక్ గిన్నెలు తీసేసి ఈ క్యాస్ట్ ఐరన్ గిన్నెలు తీసుకున్నాను. ఇక్కడ యూఎస్లోనే లార్జ్ అనే బ్రాండ్ క్యాస్ట్ ఐరన్ గిన్నెలు తీసుకున్నాను. నాకు ఆఫర్లో $100కి వచ్చింది. యాక్చువల్ ప్రైస్ 129 ఆర్ సంథింగ్ ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ బాక్స్లోనే 5 పీసెస్ క్యాస్ట్ ఐరన్ సెట్ వచ్చింది. ఇది టోటల్ 5 పీసెస్ సెట్. ఈ క్యాస్ట్ ఐరన్ గిన్నెలన్నీ కూడా ముందుగానే కంపెనీ వాళ్ళే సీజనింగ్ అంతా చేసి మనకు పంపిస్తారండి. సో రెడీ టు యూజ్ అనమాట. ఈ 5 పీసెస్ సెట్లో ఏమేమి వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. 8 ఇంచ్ స్కిల్లెట్, 10.25 ఇంచ్ ఇంకో స్కిల్లెట్ అండ్ 10.5 ఇంచ్ గ్రిడిల్, 5 క్వార్ట్స్ సైజ్ డచ్ ఓవెన్ విత్ లిడ్ వచ్చాయి. క్యాస్ట్ ఐరన్ పాత్రల్లో ఎటువంటి కెమికల్ బేసు ఉండదు. పర్టికులర్గా ఈ లార్జ్ బ్రాండ్లో అయితే PFOA ఆర్ PTFE అనే ఎటువంటి కెమికల్ బేసు లేదంట. సో హెల్దీ కుకింగ్కి ఈ క్యాస్ట్ ఐరన్ బెస్ట్ ఆప్షన్ అండి. మిగిలిన వంట పాత్రలతో పోలిస్తే ఇవి వెయిట్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్యారీ చేయండి. క్యాస్ట్ ఐరన్లో ఫుడ్ కుక్ చేసి తినడం వల్ల మన బాడీలో ఐరన్ అబ్జర్ప్షన్ పెరుగుతుంది. జనరల్గా చాలామంది లేడీస్కి ఐరన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా. ఇలా క్యాస్ట్ ఐరన్లో కుక్ చేసుకొని తింటే ఐరన్ అబ్జర్ప్షన్తో పాటు ఎక్కువ న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందేలా చేస్తుంది. క్యాస్ట్ ఐరన్లో ఫుడ్ కుక్ చేసేటప్పుడు అన్ని వైపులా వేడి ఈవెన్గా ఉంటుంది. అందువల్ల ఫుడ్ చాలాసేపు వేడిగా ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ వంట పాత్రల్ని వాడడం మరియు క్లీన్ చేయడం చాలా ఈజీ. అదేవిధంగా తక్కువ నూనెతో వండుకోవచ్చు. గ్యాస్, ఎలక్ట్రిక్, ఇండక్షన్ దేనిపైనైనా కూడా బాగా పనిచేస్తాయి. కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా లిక్విడ్ సోప్తో ప్యాన్ అంతా నీట్గా కడిగేయాలి. తర్వాత ఒక పొడి టవల్ లేదా టిష్యూ ఏదైనా పర్లేదు తీసుకొని దానితో నీట్గా ఎక్కడ తడి లేకుండా తుడవాలి. ప్యాన్ అంతా డ్రై చేసుకున్నాక వంటకు ఉపయోగించే నూనె ఏదైనా పర్లేదు, అది ఆయిల్ కొంచెం తీసుకొని ప్యాన్ అంతా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. క్యాస్ట్ ఐరన్ పాత్రలకి సీజనింగ్ చాలా ఇంపార్టెంట్. బట్ నేను తీసుకున్న ఈ లార్జ్ బ్రాండ్ ప్యాన్స్ ఆల్రెడీ సీజనింగ్ చేసినవే. అయినా కూడా మీకోసం సీజనింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ప్యాన్ని స్టవ్ పైన పెట్టి వేడి చేయాలి. ప్యాన్ వేడవుతున్న కొద్దీ మనం అప్లై చేసిన ఆయిల్ అంతా ప్యాన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్పై కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఆనియన్ని యూజ్ చేయకూడదండి, పడేసేయాలి. ఇప్పుడు ప్యాన్ని నీట్గా టిష్యూ లేదా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేయాలి. అంతే అండి, వంట చేసుకోవడానికి ఇప్పుడు మన ప్యాన్స్ అన్నీ రెడీ. దోశలు కానీ పెసరట్టు కానీ కొంచెం క్రిస్పీగా రావాలి అంటే ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రబ్ చేసిన తర్వాత దోశ వేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఈ కొత్త ప్యాన్ మీద పెసరట్టు వేస్తున్నాను. పెసరట్లు అయితే చాలా బాగా వచ్చాయి. ఈ కాస్ట్ ఐరన్ మనం వాడగా నాన్ స్టిక్గా తయారవుతాయి. క్లీనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ చూపించాను కదా, సేమ్ ఎప్పుడు కూడా అలాగే క్లీన్ చేసి ఆయిల్ రాసి పెట్టుకుంటే రస్ట్ పట్టదు. నెక్స్ట్ టైం యూజ్కి ఈజీగా ఉంటుంది. ఇలా మనం కాస్ట్ ఐరన్ని తరతరాలుగా వాడుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ యూజెస్, క్లీనింగ్, సీజనింగ్ ప్రాసెస్ అన్నీ తెలుసుకున్నారు కదా. ఇంకా మరి మా వీడియోని లైక్ చేసేయండి. అలాగే ఒక చిన్న కమెంట్ మరియు మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. అలాగే ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.